నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంతకుముందు మనం టెట్ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. తెలంగాణ టెట్ పరీక్షలు వారం రోజులలో జరగనున్నాయి. ఇంతకుముందు వీడియోలో మనము టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ గురించి, అలాగే ప్రతి టెట్ అంటే పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, మనకు 30 మార్కులకు తెలుగు ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ 30 మార్కుల్లో మనం పూర్తి మార్కులు సంపాదించాలంటే ఏం చేయాలి ఈ తక్కువ సమయంలో అన్న విషయాలు మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. అయితే ఈ వీడియోలో మనకు ఈ టెట్కు సంబంధించిన పాత ప్రశ్నాపత్రాలలో మనకు వచ్చినటువంటి ప్రశ్నల గురించి చర్చించుకుందాం. ముందుగా ఇది మనకు లాంగ్వేజ్ 1 పార్ట్ 2లో వచ్చినటువంటి ప్రశ్నలు ఇవి. ఒక్కసారి గమనించండి. కలం అన్న పదానికి అర్థము అన్నీ కూడా మనకు పాఠ్య పుస్తకాల వెనకాలన్నవే వస్తాయి. మీకు ఈ పాఠ్యపుస్తకాలలో ఉన్న ముఖ్య విషయాల గురించిన వీడియోలు కావాలంటే ఎస్ఆర్ తెలుగు ఎడ్యు అన్న ఛానల్ ఓపెన్ చేసినట్లయితే మీకు టెట్ అన్న ప్లేలిస్ట్లో మీకు ఒక్కొక్క పాఠ్యపుస్తకము అంటే ఒక్క తరగతి పాఠ్యపుస్తకంలోని ముఖ్యాంశాలన్నీ ఒకే వీడియోలో దొరుకుతాయి. అది ఒక్కసారి వింటే మీకు సరిపోతుంది. అందులోంచే ప్రశ్నలన్నీ వస్తున్నాయి దాదాపుగా. ఇక్కడ చూడండి, కలం అంటే అర్థం ఏంటి? కలుడు అంటే పాపాత్ముడు, కలం అంటే పాపం. అలాగే కింది వానిలో జంట పదం కానిదేది అంటున్నాడు. అప్పు సప్పు, శ్రద్ధాభక్తులు, పరువు ప్రతిష్ట, వింత మనిషి. కాబట్టి ఈ 3 జంట పదాలు. ఇక్కడ వింత మనిషి జంట పదం కాదు. కింది వాటిలో జాతీయం కాని పదం ఏదంటున్నాడు? మనసుంటే మార్గం ఉంటుంది సామెత. మనసుంటే మార్గం ఉంటుంది ఒక సూక్తి. కడుపు మంట, గడ్డి పెట్టు, పప్పులో కాలువే, ఇవన్నీ జాతీయాలు. కాబట్టి అది కాదు. కింది వాటిలో సామెత కానిదేది? పుండు మీద కారం చల్లినట్లు, కాసిన చెట్టుకి రాళ్ల దెబ్బలు, అందవేసిన చెయ్యి ఏ ఎండ కాగొడుగు. ఇక్కడ అందవేసిన చెయ్యి అనేది జాతీయము. వక్త్రం అంటే ఏంటి? వక్త్రం అంటే ముఖం. వక్త్రతుండాయ, ముఖానికి తుండమున్నాయన అని అర్థం. ద్విత్వం అంటే ఏంది? ఒక హల్లుకు అదే హల్లు వస్తే దాన్ని మనం ద్విత్వం అంటాం. తర్వాతి ప్రశ్న, విశేషణ పదం గుర్తుపట్టమంటున్నాడు. చిక్కని అనేది విశేషణము. నేను అన్నీ కూడా చదవట్లేదు, కొంచెం వేగంగా వీడియోను పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. మహాప్రాణాక్షరం ఉన్న పదం అడుగుతున్నాడు చూడండి. మహాప్రాణాక్షరం థ అనేది. కాబట్టి చాలా సులభమైన ప్రశ్నలు వస్తున్నాయి చూడండి. అసమాపక క్రియాపదం అంటున్నాడు. ఇక్కడ ఎగిరి అనేది అసమాపక క్రియ అవుతుంది. ఎవరిని అన్న సమాధానం వచ్చే పదాన్ని ఇలా పిలుస్తాం. కర్మ. ఎవరు అంటే కర్త, ఎవరిని కర్మ. చాలా సులభం. కింది వాటిలో విభక్తి ప్రత్యయం పి, కు, గా, చి. ఇక్కడ కు అనేది విభక్తి ప్రత్యయం, మిగతావేవి మనకు కావు. ఉభయాక్షరాలు అడుగుతుండు. అరసున్నా సున్నా విసర్గ. కింది పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని ఏమంటాం? విభక్తులు. పదాల మధ్య సంబంధం చెప్తాయి, ఇవి పదాల మధ్యలో చేరుతాయి. సమాసం అంటే ఏంటి? అన్ని వాక్యాలు చదవాలి. సమాసం అంటే మనకు సమర్థములైన 2 పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడమే సమాసము. సమర్థం అంటే ఏంటి? అర్థవంతమైనవి అని. ప్రామాణిక భాషారూపం అంటే ఏంటి? ప్రామాణికం అంటే గ్రాంధిక భాషారూపమే ప్రామాణికమైనటువంటి భాష అని మనము వాడుతున్నాం. భాష పోషించే కీలక పాత్ర. ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ మెథడాలజీ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నలే. భాష పోషించే కీలక పాత్ర అంటే పైవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా సరైన సమాధానం అవుతుంది. భాషా నైపుణ్యాల్లో 3వది కనీసం LSRW అని గుర్తుపెట్టుకోవాలి. LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. కాబట్టి 3వది ఏంటి? పఠనం. వినడం, మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను కింది విధంగా నిర్వహించాలి. పూర్తి తరగతి కృత్యంగానే నిర్వహించాలి. చెప్పాలి, మాట్లాడించాలి. పూర్తి తరగతి కృత్యంగా. భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే నిర్ధారించిన సామర్థ్యాల్ని పెంపొందించాలి. అంతే. పాఠ్యపుస్తకంలో మనకు కొన్ని సామర్థ్యాలను నిర్ధారిస్తారు, వాటిని సాధించాలి. అంతే తప్ప పరీక్షల్లో మార్కులు వచ్చాయా, లేదంటే తప్పులు లేకుండా రాశారా, మంచిగా పలుకుతున్నారా, అది కాదు. అన్ని సామర్థ్యాలు
సాధింపజేస్తేనే. గేయాలను పొడిగించడం ఇది సృజనాత్మకత కిందికి వస్తుంది, మిగతా వేటి కిందికి రాదు. అలాగే మనకు ప్రతి ప్రశ్నాపత్రంలో 30 మార్కులకి 5 మార్కులు పద్యం ఇచ్చి ప్రశ్నలు, 5 మార్కులు గద్యం ఇచ్చి ప్రశ్నలు వస్తాయి. ఇవి చాలా సులభం. ఆ 10 మార్కులు ప్రతి ఒక్కరూ సాధించగలరు. మనకి ఇక్కడ ఒక పద్యం, సుమతి శతక పద్యం ఇవ్వడం జరిగింది. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులగుట తథ్యము సుమతి. అందరికీ తెలిసిన పద్యమే ఇది. చాలా సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. ఎప్పుడో ఒకసారి కొంచెం మనం వినని ఎక్కడో చదవని పద్యం వచ్చే అవకాశం ఉంటుంది. అదైనా సరే 2-3 సార్లు చదివితే సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. దీన్ని కూడా 2-3 సార్లు చదివి అర్థం చేసుకొని మనం వీటి యొక్క ప్రశ్నలకు సమాధానాలు గుర్తుపట్టాలి. కమలాప్తుడు అంటే ఏంటి? కమలాప్తుడు సూర్యుడు. పాసిన అంటే తొలగిన, అంటే నీటి నుంచి తొలగిన అన్న అర్థంలో వాడారు. మిత్రుడు శత్రువులకు ఎప్పుడు మారుతారంటే వారి స్థానం అనేది మారినప్పుడు. పద్యాన్ని రాసిన కవి ఎవరంటే బద్దెన. సుమతి శతకకర్త బద్దెన. అంటే ప్రతి శతకాన్ని ఎవరు రాశారు, ఆ శతకానికి మకుటం ఏంటి అనేవి తెలిసి ఉండాలి. ఇవి తెలియాలంటే ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్లో నేను పెట్టినటువంటి శతక కవుల గురించిన ఒక వీడియో ఉంటుంది. అందులో మనకు 1 నుండి 10 తరగతులలో ఉన్న శతక కవుల పేర్లు, వారు రాసిన శతకాలు, వారి మకుటాలు, వారి కాలము, వారి ప్రాంతము, ఇవన్నీ కూడా చాలా సులభంగా అర్థమయ్యేలాగా ఒక పట్టిక రూపంలో మీకు పీడిఎఫ్ తయారు చేసి వీడియో రూపంలో అందించాలి. అది ఒక్కసారి చూసారంటే మీకు సులభంగా శతక కవుల గురించిన అవగాహన అనేది వస్తుంది. కింది వారిలో తెలంగాణలో చిత్రకళకు ప్రసిద్ధులు ఎవరంటే కొండపల్లి శేషగిరిరావు. గిల్లిదండ అంటే ఏంటి? గిల్లిదండ అంటే చిర్రగోనే. తెలంగాణ రాష్ట్రంలో దూరదర్శన్ ఛానల్కి ఉన్న పేరు యాదగిరి. గంగిరెద్దును రచించింది పల్లా దుర్గయ్య. నరసింహ శతకం ఎవరయ్యా అంటే శేషప్ప కవి. కొన్నిసార్లు కాకుత్సం శేషప్ప కవి అని పూర్తిగా ఇస్తాడు, ఇక్కడ కేవలం శేషప్ప కవి అని మాత్రమే ఇచ్చాడు. ఎలమి. ఎలమి అంటే ఏంటి? ఎలమి అంటే ఇక్కడ అర్థము సంతోషం. ఇవన్నీ కూడా తెలంగాణ పదజాలము. మనకి నెలవెల భాస్కర్ గారు రాసినటువంటి తెలంగాణ పదజాలం అన్న పుస్తకం చదవాలి. అవే దాదాపుగా మనకి తెలుగు పాఠ్యపుస్తకాలలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి మెథడాలజీ నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు. చామ్స్కీ ప్రతిపాదించినటువంటిది స్వతసిద్ధవాదం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో మనకి 4 ఉంటాయి. అవే మనకు పుస్తక సమీక్ష, ప్రాజెక్టు పని, అలాగే రాత పనులు మరియు లఘు పరీక్షలు. ఈ 4 కూడా నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉంటాయి. నగరగీతం పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నాడు అనే ప్రశ్న మనకి ఎందులో ఉంటుంది? స్వీయ రచనలు ఉంటుంది. వ్యాకరణంలో ఉండదు, అవగాహన ప్రతిస్పందనలు ఉండదు. అలా పద్యం ఇచ్చి ప్రశ్నలు, గద్యం ఇచ్చి ప్రశ్నలు ఉంటాయి. స్వీయ రచనలు సొంతంగా రాసేవి ఉంటాయి. పదజాలంలో ఏముంటాయి? మనకి కేవలం అర్ధాక్షాదీయాలు, సొంత వాక్యాలు లాంటివి ఉంటాయి. వక్త ప్రసంగాన్ని వింటూ ముఖ్యాంశాలు రాసుకోవడం ఏంటి? వింటాడో రాసుకుంటాడు, అంతే. చాలా సులభం. పాఠ్యాంశ బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? భాషా సామర్థ్యాలు సాధించడం. ఇంతకుముందు ఇలాంటిది వచ్చింది. దాని లక్ష్యం అంతే, సామర్థ్యాలు సాధించడమే లక్ష్యం. ఇంకా ఎక్కడికి మనం వెళ్ళొద్దు ఆలోచన. తర్వాత ఇక్కడ ఒక గద్యం ఇచ్చారు చూడండి. ఈ గద్యాన్ని చదివి సమయం ఏమీ నేను వృధా చేయట్లేదు, కాబట్టి ఈ గద్యానికి సంబంధించిన ప్రశ్నలే చూద్దాం ఒకసారి. జానపద సాహిత్యం మొదటి లక్షణం. మీరు మాత్రం తప్పకుండా 2 సార్లు చదివాకనే సమాధానాలు గుర్తించాలి. అప్పుడే సరిగ్గా సమాధానాలు గుర్తించగలుగుతాం. జానపద సాహిత్యం మొదటి లక్షణం ఏంటి? పలువురి చేతిలో పెరగడమే. జానపద సాహిత్యం పెరుగుతూ ఉంటుంది, స్థిరంగా ఇలాగే ఉండదు. సమిష్టి సంపద దేన్నంటాం? జానపద సాహిత్యమే సమిష్టి సంపద, ఒక్కరిది కాదు కృషి, చాలామందిది. ఉత్తర భారతదేశంలో వీటిని లోకు గీతులు అంటారు. లోకు గీతు. ఇవి 2 పేపర్లు అండి, పేపర్ 1 మరియు పేపర్ 2. 2 ఒకటేసారి జరిగినటువంటివి. పేపర్ 1, పేపర్ 2లలో ఉన్న తెలుగు అంశాలను మీకు వివరిస్తున్నా. తర్వాత మరొక పద్యం ఇచ్చారు, చాలా సులభమైంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి. ఇక్కడ రక్షణ ఏమిస్తుంది అంటున్నాడు? తన శాంతమే తనకు రక్ష. పై పద్యం నిజమనే అర్థము వచ్చే పదం తథ్యము. కోపం పగవాని వంటిది, శత్రువు లాంటిది. ఆనందం స్వర్గం, తన సంతోషమే స్వర్గము. స్వర్గము అని సులభంగా ఉన్నవే పదాలన్నీ. పై పద్యంలో మకుటం ఏంటి? మకుటం కూడా తెలియాలి. మకుటాన్ని ఎవరు రాసారో కూడా తెలియాలి మనకి. ఇంతకుముందు పేపర్లో సుమతి శతక కర్త ఎవరు అన్నాడు, అది. సంగం లక్ష్మీబాయి. ఆత్మకథ ఏది? నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు. మనకి ఇవన్నీ కూడా
మనకు పాఠ్యపుస్తకం కవి పరిచయంలోనే ఉన్నవి. పాఠ్యాంశాలన్నీ చదవాలి. ఈ కవి పరిచయాలు తెలియాలంటే ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్లో నేను మిగతా కవులందరి గురించి కూడా వివరాలు, కవుల పేర్లు, కాలాలు, వారు రాసిన రచనలు, వారికి ఉన్న బిరుదులు, అలాగే మన పాఠ్యాంశము ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది, ఈ అంశాలన్నీ ఒక చిన్న వీడియోలో నేను వివరించాను. అది చూసినట్లయితే మీరు సులభంగా గుర్తుపెట్టుకోగలుగుతారు. కాపు బిడ్డ, ఇది కూడా అందులోంచే వస్తుంది. గంగుల సాయిరెడ్డి రాసిన కాపు బిడ్డ కావ్యం నుంచి కాపు బిడ్డ అన్న పాఠ్యాంశాన్ని తీసుకున్నారు. దాశరథి కృష్ణమాచార్య రచన కానిదట, జనపదం కాదు, వట్టికోట. గోలకొండ పట్టణం అనేది దేని నుంచి తీసుకున్నాం? మన తెలంగాణము. ఆజ్ఞ అంటే ఆదేశం అని అర్థం. పతాకం, ధ్వజం అన్న సమానార్థాలు, పర్యాయ పదాలు కలిగింది ఏంది? కేతనం. చెరువు నీరే మా ఊరికి ఆదరువు. ఆదరువు అంటే ఆధారం అని అర్థం. శరీరం నుండి పుట్టినోడెవడు? శరీరం ఉంది కదా అని శరీరుడు పెడితే తప్పు. తనుజుడు. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడు. దిశకు వికృతి అట, దేశ. దిశ, దేశ. భార్యకు సమానార్థం కాని పదమట. మగువ అంటే స్త్రీ. ఇక్కడ మిగతా మూడు కూడా భార్యకు సమానార్థక పదాలు. గుణసంధి కానిదేది? లక్షాధికారి. సవర్ణదీర్ఘ సంధి. వ్యాకరణంలో వృద్ధులేవి? అయి మరియు అవుని వృద్ధులు అంటాం. గుణహీనుడు, గుణం చేత హీనుడు, తృతీయ. నీ కంటెన్, నీ దీర్ఘం గురువు, సున్నా ఉంది గురువు, పొళ్ళుంది గురువు, మూడు గురువులు. మూడు గురువులుంటే మగనం. సభరణమయవ, సమత్తేవ, మా వచ్చింది, మత్తేవం. సా వస్తే మా వస్తే స, అంతే. హల్లుల జంట అర్ధవేదంతో అవ్యవధానము, ఎక్కడ కన్ఫ్యూజ్ చేయలేదు. యమకమిస్తే కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, కానీ ఏమి ఇవ్వలేదు, శేఖానుప్రాసనే ఇచ్చాడు. కాబట్టి అదే, మిగతావి ఎలాగో కావు కదా. పిల్లల భాషా వికాసానికి తోడ్పడేవి ఏంటి అంటే వాళ్ళ అంతర్గత శక్తులు మరియు పరిసరాల ప్రభావమే. ఇవే భాషా వికాసానికి తోడ్పడతాయి. అంతే తప్ప మనం చెప్పింది ఏది కూడా భాషా వికాసానికి తోడ్పడకపోవచ్చు. ఇవి పేపర్ 1, పేపర్ 2లలో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నలకు సంబంధించిన వివరాలు. ఈ పీడిఎఫ్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ వ్యాకరణానికి సంబంధించి అలంకారాల గురించి ఒకటే వీడియోలో, ఒక్క వీడియో ఒక్కసారి చూస్తే అలంకారాలన్నీ వచ్చేస్తాయి. సంధుల గురించి ఒకే వీడియో, ఛందస్సు గురించి ఒకే వీడియో. ఇవన్నీ కూడా ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ అన్న యూట్యూబ్లో ఓపెన్ చేసినట్లయితే మీకు టెట్ డిఎస్సి అన్న ఒక ప్లేలిస్ట్, అందులోకి వెళ్తే వీటికి సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఒక్కసారి చూసారంటే ఈ 4-5 రోజుల్లో వ్యాకరణం గురించి పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి క్విక్ రివిజన్కి తెలుగులో 30 మార్కులు సాధించాలంటే ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ఉన్న వీడియోలు ఒక్కసారి చూడండి, సరిపోతుంది. తర్వాతి వీడియోలో మరొక ప్రశ్నపత్రము, అంటే ఈ 2025లో జరిగింది, ఆన్లైన్లో జరిగినటువంటి ప్రశ్నపత్రం గురించి కొంచెం వివరణ అనేది తెలుసుకుందాం. ధన్యవాదాలు.